దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 34వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. చూడండి, భక్తుడు కీర్తనకారుడైన దావీదు తమ మామయ్య అయిన సౌలు చేతుల నుంచి తప్పించబడిన తర్వాత కీర్తనకారుడు ఈ విధంగా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తన రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును అని. అవునండి, సౌలు దావీదుని బాధిస్తూ ఉన్నాడు, ఎంతగానో ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును అనేక సందర్భాల్లో సౌలు చేతుల నుంచి విడిపించాడు, తప్పించాడు. గనుకనే దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, మంచితనాన్ని, ప్రేమను, బలమును, శక్తిని గురించి మాట్లాడు. ఆయన నా కాళ్ళు జింక వలె చేయును, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును అంటూ ఉన్నాడు. చూడండి, ఆయన నన్ను జింక వలె చేస్తాడు, శత్రువు చేతి నుంచి నేను తప్పించుకుంటాను, అపాయంలో నుంచి, ప్రమాదాల్లో నుంచి, ఇబ్బందుల నుంచి తప్పింపబడతాను, ఒక ఉన్నతమైన స్థానానికి నేను చేర్చబడతాను. ఆయన అంటా ఉన్నాడు, శత్రువులు నన్ను తరుముతున్నప్పటికీ, నన్ను కృంగదీయాలని, నన్ను బాధించాలని, నన్ను పతనం చేయాలని, నా ప్రాణం తీయాలని చూసినప్పటికీ నా దేవుని సహాయం వలన, నా దేవుని కృప వలన నేను ఎత్తైన స్థలముల మీద ఉంటాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అవునండి, ఈరోజు మన జీవితాల్లో మనల్ని తరిమేవారు, మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని కృంగదీసేవారు, మనల్ని పడగొట్టాలని చూసేవారు, మన పతనాన్ని కోరుకునేవారు అనేక మంది మన ముందు ఉంటారు. మన వెనక కూడా వారు తరుముతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుని సహాయం తీసుకుంటామో, దేవుని కృపను ఆశ్రయిస్తామో, దేవుని బలాన్ని ఆశ్రయిస్తామో, దేవుని మీద ఆధారపడతామో, అప్పుడు దేవుడు మనలను జింక వలె మనల్ని ఆ ప్రమాదం నుంచి, ఆ సమస్య నుంచి తప్పించుకునేటట్లు చేసి ఒక ఉన్నతమైన స్థానంలో, ఆశీర్వాదకరమైన స్థానంలో, దీవెనకరమైన స్థానంలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా నీ స్థితిలో నీ బ్రతుకు ఇక ఇలాగే ఉంటుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు, నీవు దీవెనకరంగా ఉండవు అని ఎవరైనా అంటే, మనము దేవుని సహాయం వలన మాత్రమే ఉన్నతమైన స్థానానికి చేరగలం. కనుక ఈ లోకం ఎంత నిందించినా, ఎంత కృంగదీసినా, ఎంత బాధ పెట్టినప్పటికీ మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు శక్తిమంతుడు. ఆ సత్యాన్ని దావీదు గుర్తించాడు. గనుకనే తన మామ ఆయన్ను బాధ పెడుతున్నప్పటికీ, పడద్రోయలను చూస్తున్నప్పటికీ, సౌలు కంటే దావీదుకి అధికమైన ఘనత వచ్చిందని చూసి వారవలేని పరిస్థితుల్లో దావీదుని పతనం చేయాలని చూసినప్పటికీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదండి. ఒక ఉన్నతమైన వాడుగానే, దీవెనకరమైన వాడుగానే దేవుడు దావీదును ఉంచాడు. అంతేకాదు ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలా దేవుడు దావీదుని కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని అంటా ఉన్నాడు, నా కాళ్ళు జింకవాళ్ళే చేస్తాడు, నేను ఎత్తైన స్థలం మీద ఉంటాను అని భక్తుడు, కీర్తనగాడు దావీదు చక్కగా దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు మన జీవితంలో కూడా మనల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచడానికి, ఆశీర్వాదకరమైన స్థానంలో ఉంచడానికి, దీవెనకరమైన వారుగా ఆయన మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక పరిపూర్ణంగా, పూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని మీద మనం ఆధారపడితే తప్పక మనం ఊహించినట్లు కాదు, ఆయన మన కొరకు కలిగిన తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మన పట్ల నెరవేర్చడానికి, మనల్ని దీవెనకరంగా ఉంచడానికి, ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీ జీవితంలో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా, దేవుని మీద ఆడుకుంటున్నావా, తప్పక ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో దావీదు వల్లే దేవుని మీద ఆధారపడుతూ ప్రత్యేకమైన వారుగా ఉందాం. అట్టి ధన్యత, కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసానికి రావడానికి వచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయును, నేను ఎత్తైన స్థలం మీద ఉంటానని భక్తుడు సెలవిచ్చినట్లు మా జీవితాల్లో కూడా సమస్యలు, ఇబ్బందులు తప్పింపబడి దీవెనకరమైన వారిగా ఉన్నతమైన స్థితిలో ఉండే భాగ్యం దయచేయమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.